హలో ఫ్రెండ్స్. హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం రీసెంట్‌గా 4 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి అరబిందో ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో, అరబిందో ఫార్మా ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని తీసుకోవడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో కూడా ఎస్ఎంఎస్ లైఫ్ దీనికి వీకేటీ ఫార్మా అని కూడా అంటారు ఫ్రెండ్స్. వీకేటీ ఫార్మా అని చెప్పి ఈ కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్ అనేది. ఓకే. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి శోధన అనే కంపెనీ ఉంది. శోధన ల్యాబొరేటరీస్. దీంట్లో కూడా ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. లాస్ట్ కంపెనీ వచ్చేసి విర్కో బయోటెక్ అనే కంపెనీ ఉంది. విర్కో బయోటెక్ ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఓకే. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమీడియట్గా రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియో కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, అరబిందో ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 12th రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. జూలై 12th రోజు. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ చూడండి, ఎవరైతే డిప్లొమా పాస్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మసీ ఈ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి లాస్ట్ 3 ఇయర్స్లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ని మాత్రమే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 22, 23, 24 అలాగే 25లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ని మాత్రమే తీసుకుంటున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే రిక్రూట్ చేసుకోవట్లేదు. వర్కింగ్ లొకేషన్ ఇంకా ఇంటర్వ్యూ లొకేషన్ రెండు కూడా జడ్చర్ల లొకేషన్లోనే అయితే మీకు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లోకి అవుట్స్కట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ లొకేషన్. ఇక్కడైతే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, యూనిట్ 7 అని చెప్పి ఉంది కదా, అక్కడ జడ్చర్లలో ఉన్న లొకేషన్ యూనిట్ పేరు వచ్చేసి యూనిట్ 7. ఆ లొకేషన్లోనే మీకు ఇంటర్వ్యూ ఇంకా వర్కింగ్ లొకేషన్ కూడా ఇచ్చారు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మసీ పాస్ అయిన క్యాండిడేట్స్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ని. వర్కింగ్ లొకేషన్ యూనిట్ 7 జడ్చర్ల. వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి 12th రోజు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి 12th రోజు మార్నింగ్ 9 o'clock నుంచి 12 వరకు ఇంటర్వ్యూ లొకేషన్లో ఉంటే సరిపోతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే అరబిందో యూనిట్ 7 జడ్చర్ల. ఇక్కడే ఇంటర్వ్యూ కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, అరబిందో యూనిట్ 7 జడ్చర్ల అని చెప్పి సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ అయితే వచ్చేస్తుంది. అక్కడికి మీరు ఆ లొకేషన్ని ట్రేస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అలాగే ఈ ఇంటర్వ్యూకి ఎవరైనా అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ మెయిల్ ఐడి ఏదైతే ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడికి కూడా మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ అయితే చేయొచ్చు. hrsedge@arbindo.com అని చెప్పి ఈ మెయిల్ ఐడి ఉంది. దీనికి మీరు అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ మీ ఎప్పుడైనా వేకెన్సీస్ ఖాళీగా ఉంటే అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఈ ఫ్రెండ్స్ ఈ అరబిందో ఫార్మా కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ కూడా చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ శోధన ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని కూడా తీసుకుంటున్నారు. ఏ డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్ని అలాగే ఏ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారు అన్న దాని గురించి కూడా చూద్దాము. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్స్ రావట్లేవు. మీరు లైక్ చేసి వీడియోని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్కి షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేశారంటే నేను మరిన్ని ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంటర్వ్యూస్ వచ్చేసి 10th అంటే ఈరోజు ఇంకా రేపు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈరోజు ఎలాగో మిస్ అయిపోయారు కాబట్టి రేపు ఛాన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే వెళ్ళండి ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూ లొకేషన్ కూడా చెప్తాను. ఇక్కడ వచ్చేసి R&D ఇంకా క్యూసీ ఈ రెండు డిపార్ట్మెంట్స్లో కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. 0 to 5 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు ఇంటర్వ్యూకి. ఏపీ డివిజన్కి సంబంధించిన కంపెనీ అనమాట ఇది. జీడిమెట్ల లొకేషన్లో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు. R&D డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ వచ్చేసి ఏపీలో ఉన్న R&Dలో ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే క్యూసీ డిపార్ట్మెంట్కి వచ్చేసి కెమికల్ అనాలిసిస్ అలాగే శాంపిల్ అనాలిసిస్ చేసిన క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు.
ఇంటర్వ్యూ లొకేషన్ గురించి ఇక్కడ చూడండి. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 4:00 వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. శోధన ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఐడిఏ జీడీ మెట్ల ఫేజ్ 1 హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లొకేషన్లో మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. ఇమ్మీడియట్ జాయినర్స్కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. తెలుగు ఖచ్చితంగా మాట్లాడడం రావాలి. మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నామని మెన్షన్ అయితే చేశారు. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. 8977766951 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది హెచ్ఆర్ వాళ్ళది. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి క్లియరెన్స్ అయితే తీసుకోవచ్చు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఎవరైతే R&D డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. అలాగే QC డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలనుకున్న క్యాండిడేట్స్కి వచ్చేసి 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే రేపు ఇంటర్వ్యూకి వెళ్ళేసి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. శోధన ల్యాబొరేటరీస్లో జీడిమెట్ల లొకేషన్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9:30 నుంచి 4:00 వరకు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి. అప్డేటెడ్ రెజ్యూమ్, మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 3 months పే స్లిప్స్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి అడుగుతున్నారు. ఫ్రెషర్స్ మాత్రం ఆధార్ కార్డ్ ఇంకా పాన్ కార్డ్ రెండిట్లో ఏదో ఒక ఐడి ప్రూఫ్ తీసుకుని వెళ్తే సరిపోతుంది. ఫ్రెషర్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఫోటోస్ ఇంకా ఆధార్ లేదా పాన్ కార్డ్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ శోధన ల్యాబొరేటరీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ VKT ఫార్మా అని చెప్పి ఉంది కదా, ఈ కంపెనీ వచ్చేసి SMS లైఫ్ సైన్స్కి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. దీంట్లో వచ్చేసి 12th July రోజు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి డిపార్ట్మెంట్స్ ఏమున్నాయంటే మనం నోటిఫికేషన్ ఇమేజ్లో క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ చూద్దాము. APIలో ప్రాసెస్ R&Dలో ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. రిమైనింగ్ డిపార్ట్మెంట్లో అన్నింటిలో కూడా ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని తీసుకోవడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి APIలో ఎవరైతే అనలిటికల్ R&D అంటే AR&Dలో ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని అలాగే ఫ్రెషర్స్ని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎవరైతే AR&Dలో ఫ్రెషర్గా జాయిన్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అలాగే అనలిటికల్ సర్వీస్ డివిజన్ అని చెప్పి ఇంకో డిపార్ట్మెంట్ ఉంది, అందులో కూడా APIలోనే వర్క్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫార్ములేషన్ డివిజన్లో కూడా వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి AR&Dలో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. APIలో AR&Dలో వర్క్ చేయాలనుకున్న క్యాండిడేట్స్కి వచ్చేసి MSc క్వాలిఫికేషన్ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అలాగే APIలోనే అనలిటికల్ సర్వీస్ డివిజన్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్కి కూడా MScని క్వాలిఫికేషన్ అయితే అడగడం జరుగుతుంది. ఫార్ములేషన్లో AR&Dలో వర్క్ చేయాలనుకున్న క్యాండిడేట్స్కి వచ్చేసి MPharmC లేదా MSc అడగడం అయితే జరుగుతుంది. అంటే ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు. అలాగే నెక్స్ట్ ప్రాసెస్ R&Dలో కూడా ఫార్ములేషన్లో ప్రాసెస్ R&Dలో కూడా వేకెన్సీలు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి MPharmC లేదా BPharmCలో పాస్ అయి ఉంటే సరిపోతుంది. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే, ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి. SMS R&D సెంటర్ సర్వే నంబర్ 186, 189 and 190 గాగిలపూర్, గండిమైసమ్మ, మెదక్, మల్కజ్గిరి, హైదరాబాద్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. గాగిలపూర్ విలేజ్, గండిమైసమ్మ మండల్, మెడ్చల్, మల్కజ్గిరి డిస్టిక్, హైదరాబాద్ అని మెన్షన్ చేశారు. సో ఇంట్రెస్ట్ ఉంటే క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ లొకేషన్కి వెళ్ళేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓకే, ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ అయితే చేశారు. ఈ నెంబర్ కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. 6309448807 అని చెప్పి మెయిల్ కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. అలాగే ఎవరైనా సరే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ తర్వాత ఎప్పుడైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఒక మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు, career@smspharma.com అని చెప్పి. ఈ మెయిల్ ఐడికి కూడా మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ టైం వేకెన్సీ ఖాళీగా ఉంటే మీకైతే కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ SMS లైఫ్ సైన్స్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, విర్కో బయోటెక్ అనే కంపెనీలో కూడా ఫ్రెషర్స్ ఇంకా ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్ BSc, MSc, BPharmC, అలాగే బీటెక్, ITI, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 11th ఇంకా 12th 2 days పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ దీనికి వచ్చేసి డెసిగ్నేషన్ ఏమి ఇస్తున్నారు అంటే
ట్రైనీ ఆపరేటర్ అలాగే ట్రైనీ ఎగ్జిక్యూటివ్ అనే ఈ 2 పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్ బీఎస్సీ, ఎంఎస్సీ. ఎంఎస్సీలో ఏ బ్రాంచ్‌లో మీరు ఎంఎస్సీ కంప్లీట్ చేసినా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అని మెన్షన్ అయితే చేశారు. అలాగే డిప్లొమాలో ఎవరైతే మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఈ రెండిట్లో క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఐటీఐలో కూడా ఫిట్టర్ లేదా ఎలక్ట్రికల్ ఈ రెండిట్లో ఏదో ఒక ట్రేడ్‌లో మీరు ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి. బీఫార్మసీ, బీటెక్‌లో వచ్చేసి మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఈ రెండిట్లో ఏదో ఒక ట్రేడ్‌లో మీరు బీటెక్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. వీళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉంది. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఇచ్చారు. ఫ్రెషర్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. రీసెంట్‌గా పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌కి రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. 23, 24, 25 ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌కి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. 30 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్ వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయంటే మీరు అక్కడ వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాల్సిన డిపార్ట్మెంట్స్ ప్రొడక్షన్, ప్యాకింగ్, ఇంజినీరింగ్, క్యూసీ ఇంకా మైక్రోబయాలజీ ఈ డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న డిపార్ట్మెంట్ మీరు సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. అక్కడ రెజ్యూమ్ మీద మీరు రాశారు అంటే ఆ డిపార్ట్మెంట్‌కి మీకు ఇంటర్వ్యూకి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌కి మాత్రమే ఇక్కడ కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూస్. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూకి వెళ్ళకండి. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి విర్కో బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నంబర్ 172 పార్ట్ గాగిలపూర్, కుత్బుల్లాపూర్, హైదరాబాద్, తెలంగాణ అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వీడియో కింద కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మార్నింగ్ 9:00 నుంచి 11:00 వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. 11th, 12th 2 డేస్ పాటు. ఓకే. ఇది ఈ విర్కో బయోటెక్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా వీటికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్‌లో అయితే అడగండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మీకు రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ సంబంధించిన నోటిఫికేషన్ రావాలంటే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.